నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సుష్మా ఇక డీటెయిల్స్ చూద్దాం మహారాష్ట్రలో కమలం గద్దెను దక్కించుకుంటే ఇప్పుడు సీఎం కుర్చీ కొట్లాట మొదలైంది ఏక్నాథ్ షిండే వర్సెస్ దేవేంద్ర ఫడ్నవీస్ వార్ మళ్ళీ తెరపైకి వచ్చింది ఏక్నాథ్ షిండేనే మళ్ళీ సీఎం అని శివసేన వర్గం అంటోంది షిండే మాత్రం ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం కావాలని లేదని సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదన్నారు అందరినీ చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అయితే మహాయుతిలో గెలుపులో షిండేదే కీలక పాత్ర ఉంది కానీ ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కి సీఎం ఛాన్స్ బీజేపీ అధిష్టానం ఇస్తుందనే ప్రచారం సాగుతోంది ఇలా ఉంటే ఈ నెల 25న మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక జరగనుంది అదే రోజున మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మహారాష్ట్రలో కమలం గద్దెను దక్కించుకుంటే ఇప్పుడు సీఎం కుర్చీ కొట్లాట మొదలైంది ఏక్నాథ్ షిండే వర్సెస్ దేవేంద్ర ఫడ్నవీస్ వారు మళ్లీ తెరపైకి వచ్చింది ఏక్నాథ్ షిండేనే మళ్లీ సీఎం అని శివసేన వర్గం అంటోంది షిండే మాత్రం ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం కావాలని లేదని సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదన్నారు అందరినీ చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అయితే